ఓకే ఈ రాజకీయ పార్టీలు వచ్చినాయా? రైట్. జూపుడు గారు అంటే కొంచెం ఎక్కువగా పూసుకుంటున్నారు, ప్రశ్నారావణ్ అంశాన్ని ఎక్కువగా వేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వెంకటేశ్వరరావు గారు ప్రస్తావిస్తుంది. అందుకే ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ కుట్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేదని ఎట్లా అనగలం? క్లియర్ కట్ గా ప్రతిసారి మద్దతు ఇస్తున్నారని. అలాగే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లో మీ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. రౌడీలతో ఉంటాం, వాడు మంచోడైనా చెడ్డోడైనా న్యాయం ప్రకారం ఉంటాం అంటే ఈ తరహాగా ఆయన మాట్లాడిన అంశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఇదా అన్న చర్చ ఒకటి కనిపిస్తోంది. రెండో ట్రోలింగ్ ఏంటి? కరెక్ట్ గా అంబటి రాంబాబు మీ పార్టీకి సంబంధించిన నేత మాజీ మంత్రి మాట్లాడుతున్నప్పుడు వెనక్కి ఏబి వెంకటేశ్వరరావు ఉండడం. మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గతంలో మీరు కొంత కక్ష సాధింపు చేశారు అంటూ గతంలో మీ పైన ఆరోపణలు, తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవటం, ఈ గందరగోళం అంతా ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపించేసరికి దాని మీద మూడో ట్రోలింగ్. ఇదేంటంటే ఆ ప్రశ్నారావణ్ కంటే ఆ రౌండ్ టేబుల్ మీద ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇంకెవరు లేరా? అంతే అంతే సార్, పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకెవరు లేరా? అంటే విషయం ఏంటంటే సార్, రావణం వెనకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూసుకుందా లేకపోతే ఆయన తరఫున మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుందా అనే దానికి దెర్ ఇస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అదని కూడా తెలుసు. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం వేరు. 4 కోర్టుల్లో జడ్జిలు 4 ప్రాంతాల్లో ఇతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, జైలుకి పంపడానికి వీల్లేదు, అతను రిమాండ్ చేయడానికి వీల్లేదు, ఇతనికి బెయిల్ ఇచ్చి పంపించేసాడు అని పంపించేసాడు. ఇది దేశమంతా చూసింది. ఇది బాగా పబ్లిష్ అయింది, జనంలో తిరిగింది. ఒక స్టేషన్ లో ఉంటే జనసేన కార్యకర్తలు అనే పేరుతోటి కొంతమంది పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశారు. వాడు మాకు అప్పచెప్పండి. ఇవన్నీ జరిగిన తర్వాత గన్నవరానికి ఇంకొకసారి 5వ దానికి వచ్చిన తర్వాత 5వ స్టేషన్ ఏం జరిగిందంటే సీన్ మారిపోయింది. అతని మీద మామూలు కేసులు కాదు పెడుతుంది, ఉపా కేసు అని చెప్పేశారు. జనరల్ గా ఈ కేసుని ఎవరు పెడతారు, ఎవరి మీద పెడతారు? దీన్ని దేశద్రోహము, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి టెర్రరిస్ట్ వాళ్ళకి సహకరించే వాళ్ళు, లేకపోతే ఆలోచన విధానంతో అన్న చాలా చక్కగా అడిగాడు ఇందాక, మీరు వరవరరావుకి అనుకూలంగా ఎందుకు పోలేదు, లేకపోతే ఎన్ని జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా సడన్ గా మీరు అప్పుడు దాకా ఒక యూట్యూబర్ మీద పెట్టినట్టు కేసులన్నీ మానేసి మీకు బెయిల్ వస్తుందని చెప్పేసి మీరు రూట్ ఎప్పుడైతే మార్చారో ఇంత దారుణంగా, మొన్నే కదా సాయికృష్ణ అని లాకప్ లో చంపేసింది. ఆయన మాట్లాడితే మాకు ఏది క్రిమినల్స్ కి మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్ట్ గా మారినటువంటి అతని మీద కేసులు పెడితే మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఎలా అవుతుంది? అసలు మనిషిని బ్రతికించుకోరా, చంపేస్తారా? అంటే మీకు ఒక పేరు పెట్టి పిచ్చి కుక్కని చంపేస్తారా? అక్కడ చంపేస్తే వదిలేశారు, ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తుంటే వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ పైన ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఉపా చట్టం పెట్టలేదు, ఉపా చట్టం ఎందుకు పెట్టారు ఇప్పటికి ఒక 100 సార్లు చెప్తున్నారు వాళ్ళు. గతంలో ఈ విచారణలో భాగంగా వెలికి తీస్తే ముత్యాలంటే ఆయన పాత వీడియోలన్నీ బయటపడ్డాయి, అందులో హిందూ దేవతలను దూషించారు, అంటే మావోయిస్టులకు సమర్థంగా మాట్లాడారు. ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటో చెప్పరా సార్? నిన్న నాగార్జున యాదవ్ తీసుకొచ్చి పెట్టారు, అరెస్ట్ చేశారు. ఎప్పుడు కేసు ఇది? 2 ఏళ్ల ఎప్పుడు మాట్లాడింది? 2 ఏళ్ల క్రితం మాట్లాడింది. మనకు దానిలో ఫేస్బుక్ లో ఆటోమేటిక్ వస్తాయి చూడండి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి గుర్తు చేస్తూ మీరు ఇంకా బతికే ఉన్నారు అన్నట్టుగా. అట్లా వస్తే ఇది నిజం అనుకుని వాళ్ళు టకటగా మూవ్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే 2 ఏళ్ల క్రితం మాట్లాడినట్టుకి ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ తీసుకొచ్చి ఇక్కడ మీకు అలివి కావట్లేదని 2 ఏళ్ల క్రితం తవ్వి తీస్తారా? అంటే జనం, అంటే మీరు చేసేదాన్ని జనం కష్టపడి అర్థం చేసుకోవాలా? ఇప్పుడు గాదన్ ఉన్నాడు, ఓపెన్ గా మాట్లాడతాడు. ఇప్పుడు నేనున్నాను, నర్మ గర్భంగా మాట్లాడతాను. అంటే చూసేవాడు నన్ను కష్టపడి అర్థం చేసుకోవాల్సిన అవకాశం వాడికి ఏంటి? అసలు ఈ రోజు జరుగుతున్న ప్రజెంట్ టెన్స్ ఏంటి? ఇతను రావణ్ అనే అతను ఏలూరులో ఏదో మాట్లాడి ఎవరినో తిట్టాడు, సభ మొత్తం ఇటు పక్కెళ్ళిపోయింది. వాళ్ళు పెట్టుకుని క్రిస్టియన్ హక్కుల కోసం మొత్తం పక్కెళ్ళిపోయింది. సో ఏదో బయటికి లాగారు, దాని మీద మీకు పగ ఉంది. ఓకే, 4 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ వాడారు? 2 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి ఆ వీడియో అన్నారు. అది చెప్పండి ముందే. ఇతను 2 సంవత్సరాల నుంచి ఇట్లా గాలి కబుర్లు చెప్తా ఉన్నాడు. ఇతను మీకు మాకు అందరికీ ప్రమాదమే. ఇందాక ఆయన అన్నాడు చూడు, అడ్రస్ లేనోడు గురించి మనం ఏందా మాట్లాడేది? అడ్రస్ లేనోడే కదా ఇప్పుడు, అడ్రస్ లేనోడే కదా ఇప్పుడు మనందరితో మాట్లాడే ఏమంతా మీ నాలెడ్జ్ అంతా పెడుతుంది. అడ్రస్ లేడని ఎందుకు అనుకుంటాం? రైట్. అంటే ప్రశ్నారావణ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా? ఎటు వెళ్తే ఏది అని ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా? ముందేమో ఉన్నామో అన్నారు, మాకు సంబంధం లేదన్నారు. సంబంధించిన మరో మాజీ మంత్రి మేము సహాయం చేస్తామంటున్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడే దానిలో కూడా ఏం తప్పు లేదు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆ గగననో లేకపోతే ఎయిర్పోర్ట్ లోనో ఎవరో వచ్చి కలిశారు, ప్రాణాపాయంలో ఉన్నాం,
మా మీద తప్పుడు కేసు పెట్టారు, Okay. రక్షించండి అని అడిగారు. ఎస్, మా లా విభాగం చూస్తుందని చెప్పారు. ఖచ్చితంగా దాని ప్రకారం అతను ఏంటి అనేది కూడా మాకు అనవసరం అండి. ఓకే. ఏది మమ్మల్ని తిట్టాడు అది చూస్తే Okay. మమ్మల్ని తిట్టినటువంటి యూట్యూబ్ బోల్డ్ ఉన్నాయి సార్. నేను మొన్న సాక్షి టీవీ ఛానల్ ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే Okay. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వచ్చినాయి. అవన్నీ మేము పట్టించుకొని మేము పక్క వెళ్ళిపోతామా? Okay. మనిషి ఏం కావాలి? Okay. మనిషి కొన్ని హక్కులు ఏం కావాలి? Okay. జీవించే హక్కు ఏం ఎక్కడికి వెళ్ళాలి? ఓహో. మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళాలి? Okay. రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మీకు ఏం అవసరం లేదా? మీకు ఇంకో కులంలోకి మీరు వెళ్తున్నారని ఎవరో భావించి Okay. ఇంకో కులం మీకు సపోర్ట్ గా వస్తుందని ఉన్న కులాన్ని కాపాడుకోండి సరిపోద్ది. Okay. ఇక్కడి నుంచే కదా మీకు గందరగోళంగా స్టార్ట్ అయింది. అసలు కులం లేదని మీరే చెప్తారు, Okay. మాకు ఇంకో కులం కావాలని మీరే చెప్తారు. Okay. ఎట్లా అండి ఇది? అంటే జూపిడి గారు యాక్చువల్ గా మీ పట్ల